తులసీదాసకృత హనుమాన్ చాలీసా అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार. తులసీదాసు ఇలా చెప్తున్నారు. శ్రీ గురుదేవుల చరణ కమలాలలోని కాంతితో నా మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేసుకుంటున్నాను. మనిషి తన జీవితంలో కోరుకోదగిన ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 ఫలాలను అందించే శ్రీరామచంద్రుడి యొక్క మచ్చలేని కీర్తిని వర్ణించి చెబుతాను. అజ్ఞానం వలన ఈ శరీరం కలిగింది, అంటే జన్మ కలిగింది. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని పవనకుమారుడైన హనుమంతుణ్ణి స్మరిస్తాను. అతడు నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ఇవ్వడమే కాక నాలో కోరికల వలన కలిగే కష్టాలను, వికారాలను తొలగించుగాక. బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస వికార్ అని ఇక్కడ ఈ దోహాలో మనకి అర్థం ఈ విధంగా ఉంది. మొదటి శ్లోకము. జయ హనుమాను జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. ముందుగా జయ హనుమాను జ్ఞాన గుణసాగర. ఇక్కడ ఏమనిచ్చారు? ఇంద్రుడు వజ్రాయుధంతో నిన్ను కొట్టినప్పుడు నీ దవడ మీద సొట్టపడి నీకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. జ్ఞానానికి, సుగుణాలకు నువ్వు సముద్రం లాంటి వాడివి. 3 లోకాలకు నీవు వెలుగునిస్తావు. నీకు జయమగుగాక. జయ హనుమాను జ్ఞానగుణ సాగర జయ కపీస త్రిలోక ఉజాగర. 2వ శ్లోకంలో రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుత నామ. 2వ శ్లోకానికి అర్థమోనికి ఈ విధంగా ఉన్నది. నీవు రాముడి దూతవు, నీ బలానికి సాటి లేదు. అంజనీదేవి కుమారుడవు,